నెలకు ఒక 10,000 రూపాయలు కూడా ఆమదని లేదని తెలుస్తుంది. అతి తక్కువ వాల్టా నిధులు జమ ఉన్న మండలంగా జుక్కలు 1,11,000 జమ ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం ఇంత మంది ఏమో అది నడుస్తుంది, ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోయిందని తెలుసు. తెలిసిన విషయమే అందరికీ. వాళ్ళకు పైసలు కట్టలేరు, డీడీలు తీర్చలేరు. డైలీ 100-50 సంఖ్యలలో నడుస్తాయి ట్రాక్టర్లు, టిప్పర్లు. వాటికి కూడా పర్మిషన్ తీసుకోకుండా నడిపిస్తారు. కట్టలేరు కాబట్టి ఇన్కమ్ వస్తలేదు. ఇప్పుడు అక్రమంగా ఇసుక తరలిస్తే వాళ్ళకు ఫైన్లు వేస్తారు. ఆ ఫైన్లు వేసిన పైసలు ఎడిపోతున్నాయి. మొహరంలకు డీడీలు తీసిన పైసలు ఎడిపోతున్నాయి. కార్యాలయంలో ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. నమస్తే అన్న అందరికి. నేను జీవి న్యూస్ విజయ్ మాట్లాడుతున్నా. చుక్కల్ తహసీల్దార్ కార్యాలయంలో వాల్టా చట్టం కింద ఎలాంటి నిధులు జమ కావడం లేదంటూ వారు నేను అడిగిన ఒక ఆర్టీఐ దానికి సమాధానం ఇచ్చారు. వాళ్ళు చేసిన జమ ఖర్చుల గురించి కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. అంటే ఇక్కడ జుక్కల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇన్కమ్ సోర్సెస్ కూడా లేవు అని లెక్క వారు చూపిస్తున్నారు. ఒక తహసీల్దార్ కార్యాలయం వాల్టా అంటే ఇసుక, మొరము, మళ్ళా ఈ నీరు, ఇరిగేషన్, వాటి మీద వచ్చే ట్యాక్సులు వాళ్ళు చాలన్ రూపంలో గవర్నమెంట్ కడతారు. అది తహసీల్ ఆఫీస్లో జమ అయితే అది సపరేట్ అకౌంట్ ఉంటుంది ఒకటి. ఆర్టీఐ దాంట్లో అడిగిన మన తహసీల్దార్ కార్యాలయంలో అయితే వాళ్ళు ఎంత జమ చేసేది, ఎన్ని జమ అయినాయి, ఎన్ని ఖర్చు పెట్టిరు, మరి ఏమైనా డెవలప్మెంట్కి ఏమన్నా మీరు ఖర్చు చేసిరా, ఏమైనా పనులు చేసిరా అని అడిగితే వాళ్ళు చెప్పారు. 2025-26లో అంటే ఇప్పుడున్న ఎంఆర్ఓ మారుతి, ఇప్పుడున్న ఎంఆర్ఓ రాకముందు 1,11,000 చిల్లర జమ ఉన్నాయి ఆల్రెడీ ఆ అకౌంట్లో. అయితే ఈయన వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా 2026 ఈ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 33,466 రూపాయలు ఏమో ఉన్నట్టు వాళ్ళు చూపిస్తున్నారు. 33,000 రూపాయలు ఉన్నట్లు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఏమో ఖర్చు చేసిందని చెప్తా. వీళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు ఆఫీస్లో అంటే వాళ్ళ అకౌంట్లో జమ ఉన్నాయి మొత్తం 96,000 చిల్లర. 96,000లో వాళ్ళు 43,000 పెట్టి ఒకటి డ్రమ్ క్యాటరేజ్, ఒకటి ప్రింట్, అది టోనర్ క్యాటరేజ్ అని 43,000 కొన్నారట కలెక్టర్ ఆదేశంతో. 43,000 కదా, మొత్తం పాత ఏమో 1,11,000 ఉన్నాయని కదా. కలెక్టరేట్కు పంపాలి కదా ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం వాళ్ళు ఎన్ని పంపారు అంటే 1,30,000 చిల్లర పంపారు కలెక్టరేట్కు. అంటే జిల్లా వాల్టా దానికి పంపాల్సి ఉంటుంది, దానికి పంపారు. అది 1,30,000 అంటే పాతే 1,11,000. వీళ్ళు ఈ తహసీల్దార్ రాకంటే ముందు 1,11,000 ఉన్నాయి. ఇంకొక 20,000 యాడ్ చేసి అటు పంపారు. ఈడ 43,000 పెట్టి ఈడ ఇవి ఉన్నారు. ఎన్ని మిగిలితే మరి 33,000 మిగులుతాయి. అంటే నెలకు ఒక 10,000 రూపాయలు కూడా ఆమదని లేదని తెలుస్తుంది తహసీల్దార్ ఆఫీస్. నెలకు 10,000 ఆమదని కూడా ఉండే అంటే మన జిల్లాలో అంటే కామారెడ్డి జిల్లాలో అతి తక్కువ వాల్టా నిధులు జమ ఉన్న మండలంగా జుక్కలే ఉండొచ్చు అని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే గతంలో ఈయన రాకంటే ముందు 1,11,000 జమ ఉన్నాయి. ఈయన ఒక ఏడాదిలో ఉన్నాయి అటు పంపి ఉన్నాయి దాంతో కలిపి ఇంకొక 20,000 యాడ్ చేసి 1,30,000 జిల్లా కార్యాలయానికి పంపారు. ఆ జీపీఓలు ఉండడానికి వాళ్ళకి ఒక రూమ్ లేదు. ఆ రూమ్ కట్టితే అది మంచిది, అది ఒక రూమ్ అన్న వాళ్ళకి కేటాయిస్తలేదు అని వాళ్ళు బొగ్గపడుతున్నారు. ఈ విధంగా తహసీల్దార్ కార్యాలయం ఇంత మంది ఏమో అది నడుస్తుంది, ఇది కార్యాలయంలో మొత్తం బాగా ఏదో చర్చ అయితే బాగుంది. ఆ టాపిక్ గురించి
అక్కడ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయిందని తెలుసు. మరి ఆ టాపిక్ ఎడదాకా వస్తాం అనేది ప్రజలకు తెలుసు, అంత తెలుసు. కానీ మనము చెప్తే ఏం బాగుండదు. తెలిసిన విషయమే అందరికీ. ఇక ఇది అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఎవరు కూడా దునియా ఇసుక నడుస్తుంది కానీ వాళ్ళు వాళ్ళకు పైసలు కట్టలేరు, డీడీలు తీసుకోలేరు. మొరము డైలీ 150 సంఖ్యలలో నడుస్తాయి ట్రాక్టర్లు, టిప్పర్లు. వాటికి కూడా పర్మిషన్ తీసుకోరు, తీసుకోకుండా నడిపిస్తారు, పైసలు కట్టరు. అందుకోసమే ఈ మొరము, ఇసుక ఇవన్నీ ఇంకా వేరే వేరే ఉంటాయి. అవి వాళ్ళ కిందకి వచ్చేటి దానికి అంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి ఇన్కమ్ వస్తలేదు. గవర్నమెంట్కి ఆదాయం కూడా ఎక్కువ అవుతలేదు. ఉన్నాయి కొద్దిగా అవి ఇంత అటే పంపిస్తున్నారు అన్నట్టు. ఈ విధంగా తహసీల్దార్ కార్యాలయ వ్యవహారం నడుస్తున్నది. అంటే ప్రభుత్వానికి చెందకుండా పోతున్నది అని అది ఒక సందేశంగా నేనైతే భావిస్తున్నా. కొన్ని ఫైన్లు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇసుక అక్రమంగా ఇసుక తరలిస్తే వాళ్ళకు ఫైన్లు వేస్తారు. ఆ ఫైన్లు వేసిన పైసలు ఎడిపోతున్నాయి, మొరంలకు డీడీలు తీసిన పైసలు ఎడిపోతున్నాయి. అవన్నీ పైసలు అన్ని దాంట్లోకి జమ అవుతాయి కదా వాళ్ళకి. ఎటుపోతున్నాయి ఇక ఎవరు అడగరు, వాళ్ళకి దాని గురించి ఎక్కడ తెలియదు. కాబట్టి ఇక వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.